తెలంగాణ వ్యాప్తంగా స్తంభించిన రిజిస్ట్రేషన్లు, సాంకేతిక లోపంతో నిలిచిపోయిన డాక్యుమెంటేషన్. రెండు 2026 కల్లా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం. భోగాపురం ఎకనామిక్ హబ్గా మారుతుందన్న చంద్రబాబు. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ. బురద జల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి. కేసీఆర్ తీరులో మార్పు రాలేదన్న శ్రీధర్ బాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు. స్టీల్ ప్లాంట్ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తామన్న కుమారస్వామి. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు. ఏపీ ఆర్థిక స్థితిని జగన్ ధ్వంసం చేశారన్న కేశవ్. ఏపీలో తల్లికి వందనం పథకానికి విధి విధానాలు ఖరారు. 15,000 రూపాయలతో పాటు విద్యార్థులకు కిట్స్ పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. రేషన్ బియ్యం తరలింపులో 4 ఐపీఎస్ల పాత్ర. మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్. వినతులు మెయిల్ ఐడికి పంపాలని సూచన. పిడుగురాళ్ల డయేరియా ప్రభావిత ప్రాంతంలో మంత్రి పర్యటన. డయేరియా కట్టడికి అధికారులతో నారాయణ సమీక్ష. గాంధీభవన్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్. తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై కమిటీ చర్చ. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. ఆస్తులు ఎంతో ప్రజల ముందు చెప్పాలన్న కడియం. సిరిసిల్లకు మెగా పవర్లూమ్ కస్టర్ను తీసుకురండి. బండి సంజయ్కు కేటీఆర్ లేఖ. రామాయంపేట స్కూల్లో ఎలుకలు హల్చల్. 12 మంది విద్యార్థులు కరిచిన మూషికాలు. సికింద్రాబాద్లో వైట్నర్ బ్యాచ్ వీరంగం. కర్రలతో పరస్పరం దాడి. హైదరాబాద్కు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి పొన్నం. చీకటి ఒప్పందాలు, టెండర్లపై విచారణకు సిద్ధమా? రేవంత్ బావుమర్ది సృజన్కు 400 కోట్ల పన్నులన్న మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన గిరిజనులను హింసించడం బాధాకరమన్న హరీష్ రావు. శ్రీవారి దర్శన క్యూ లైన్లో ప్రాంక్ వీడియోలు. క్యూ లైన్ తాళాలు తీస్తున్నట్లు ప్రాంక్ చేసిన వాసన్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. వల్లభనేని వంశీతో పాటు 70 మందిపై కేసులు. నీట్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అన్ని పిటిషన్లపై జూలై 18న విచారణ చేపడతామన్న ధర్మాసనం. సిసోడియా బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా. బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జి.
ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 27, నిఫ్టీ 8 పాయింట్లు నష్టం.